ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను మంచిర వరద ఉధృతి వీడటం లేదు. 20 రోజులుగా ఏడుపాయల వనదుర్గమ్మ జల దిగ్బంధంలోనే ఉంది. భక్తుల భద్రత దృష్ట్యా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. గుడి ముందు ఉన్న 3 పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న 4 పాయలు అన్నీ కలిసి ఒకే పాయగా మంచిర నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలను మంచిర వరద ఉధృతి వీడటం లేదు. 20 రోజులుగా ఏడుపాయల వనదుర్గమ్మ జల దిగ్బంధంలోనే ఉంది. భక్తుల భద్రత దృష్ట్యా రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి దర్శనం కల్పిస్తున్నారు. గుడి ముందు ఉన్న 3 పాయలు కలిసి ఒకే పాయగా, గుడి వెనుక ఉన్న 4 పాయలు అన్నీ కలిసి ఒకే పాయగా మంచిర నది ఉధృతంగా ప్రవహిస్తోంది.